సమాజంలో అనాథల్ని, అభాగ్యుల్ని, మానసిక వికలాంగుల్ని ఆదుకుంటున్న కార్మెల్ సేవా సదన్ లాంటి సంస్థలను ప్రోత్సహించడం మనందరి కర్తవ్యమని నర్సరావుపేట లోక్సభ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. ఈ నెల 24వ తేదీ ఆదివారం గుంటూరులోని గోరంట్ల వద్ద గల కార్మెల్ సేవా సదన్ ప్రాంగణంలో జరిగిన ప్రహరీగోడ ప్రారంభోత్సవం మరియు సేవా సంస్థల ఆత్మీయ సమ్మేళనాన్ని లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రారంభించి ప్రసంగించారు. సభకు జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రసంగిస్తూ కార్మెల్ సేవా సదన్ వ్యవస్థాపకులు జాక్ క్లమాకస్ గత 3 దశాబ్దాలుగా పొన్నూరు పట్టణంలో 300 మంది మానసిక వికలాంగులైన మహిళలను, గుంటూరులోని గోరంట్ల వద్ద గల 75 మంది మానసిక వికలాంగులైన పురుషులకు ఉచితంగా భోజన వసతితో పాటు సేవలను అందించడం వారి నిస్వార్థ సేవా తత్పరతకు నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో అమ్మానాన్న చారిటబుల్ ట్రస్ట్, కోవిడ్ ఫైటర్స్, రుద్ర చారిటబుల్ ట్రస్ట్, కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్, నేస్తం ఫౌండేషన్, రెడ్ పేర్స్ అసోసియేషన్, అభినందన ఫౌండేషన్, చైల్డ్ హార్ట్ ఫౌండేషన్, స్టూడెంట్ యూనియన్ ఫర్ నేషన్, హ్యాపీ కేర్ ఓల్డేజ్ హోమ్, బహుజన మహాసభ కేంద్రం, మాతృదేవోభావ సంస్థ ప్రతినిధుల్ని ఘనంగా సత్కరించి వారి సేవలను కొనియాడారు. శ్రీ వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి గారు జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు, శ్రీ జాక్ క్లెమెన్స్ గారు కార్మెల్ సేవా సదన్ ఫౌండర్, శ్రీ జంగా కృష్ణమూర్తి గారు మాజీ శాసనసభ్యులు, శ్రీ మక్కెన మల్లికార్జునరావు గారు డయాగ్నోసిస్కి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీ మక్కెన మల్లికార్జునరావు గారు, ధనంజయ్ గారికి ఇచ్చేయమంటారు. ఇంకా ఎక్కడైతే మనకి కనిపించదో ఇటువంటివి వీటిపైన దృష్టి పెట్టడం అనేది ఎక్కువగా జరగట్లేదనే వాస్తవం. ఎందుకంటే మన ఇంట్లో వారితో మనం ఇక్కడ ఉన్న వారిని మనం ఏ విధంగా కంపేర్ చేసుకోలేము. కాబట్టి దాంతో మనం కొద్దిగా దీని గురించి మాట్లాడాలన్నా, దీని గురించి ఇష్యూని బయటికి తీసుకువెళ్ళాలన్నా, ఈ ఇష్యూని పర్సూ చేయాలన్నా పెద్ద అంత ఫోకస్ మనం చేయట్లేదు అనేది వాస్తవం. అయితే కార్మెల్ సేవా సదన్ వాళ్ళ వైపు నుంచి మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దీనికి కృష్ణమూర్తి గారు లాంటి వారు చాలామంది ముందుకు వచ్చారు, దీనికి కావాల్సిన సాయం చేస్తూ ఉన్నారు. ఇంకా మా వైపు నుంచి ఏమైనా కావాలంటే తప్పకుండా రండి. ఎందుకంటే 2-3 ఉన్నవి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన స్కీమ్స్ కూడా ఏమన్నా కుదిరితే మీకు అవసరం అనుకుంటే అడగండి, చేసేదానికి మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇటువంటి ఇన్స్టిట్యూట్స్వి మనం ఎంత ఫోకస్ చేస్తే కొద్దిగా సమాజంలో కూడా మనం పెరుగుతున్నది. మనం అంటే కేవలం ఇందాక లక్ష్మణ్ రెడ్డి గారు చెప్పినట్లు ఓన్లీ మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగటమో లేకపోతే జీడిపి పెరగటమో అని కాదు. సొసైటీలో డెవలప్మెంట్ జరిగినా, ఆ డెవలప్మెంట్ ఫలాలు వచ్చినా, ప్రశాంతత ఉన్నా, అది కేవలం ఒక 10%, 20% లేకపోతే 60% ఉంటే కాదు. అందరికీ కూడా డెవలప్మెంట్ అనేది దానికి మనము సొసైటీ ముందుకు వెళ్తున్న దాంట్లో అందరూ కూడా దాంట్లో భాగస్వాములు అయినప్పుడే నిజంగా మనము మేమైనా కానీ గవర్నమెంట్ పరంగా అయినా కానీ నిజంగా పనిచేస్తున్న పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా ఒక 10%ని 20%ని మనం వదిలేసి మిగతా వారు మాత్రమే అయితే కూడా అది కరెక్ట్ కాదనే నా ఉద్దేశం. కాబట్టి ఏది ఉన్నా, ఏ ఇష్యూ ఉన్నా కానీ తప్పకుండా లక్ష్మణ్ రెడ్డి గారు, మీరు కానీ, జాక్ గారు కానీ కార్మెల్ సేవా సంస్థ ఉందని కూడా నాకు ఒక 10 రోజుల కిందటే తెలిసింది. ఇటువంటి సమాజంలో ఫిజికల్ డిజేబుల్ పీపుల్ని తీసుకొచ్చి సేవ చేయటం అనేది
ఇందాక కృష్ణమూర్తి గారు చెప్పారు, లిటిల్ సిస్టర్ దగ్గరికి వెళ్ళి మేము ఆ సేవ చూసి అవాక్ అయ్యి మేము చేయలేములేండి అని చెప్పి ఒక బిల్డింగ్ బ్లాక్ కట్టించాం. అట్లాంటివి అంటే మొదటి నుంచి చెప్పారు. బ్రిటిషర్స్ దగ్గర నుంచి సేవా కార్యక్రమాలు మొదలైనవి అని చెప్పి ఎంతోమంది మహనీయుల పేరు గౌరవనీయులు కృష్ణమూర్తి గారు చెప్పారు. అట్లాగే ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరూ కూడా దీంట్లో భాగస్వామ్యమై తప్పకుండా ప్రతి వారమో ప్రతి వీలు ఉన్నప్పుడు ఒకసారి నెలకోసారన్నా విజిట్ చేసి మనం ఏం చేయగలం ఈ కార్మిక సంస్థకి, ముఖ్యంగా కేరళ నుంచి నడిచి వచ్చిన గోతాల స్వామి గారిని మనం ప్రత్యేకంగా అభినందించాలి. ఎవరైనా వాళ్ళ ఊరిలో వాళ్ళు ఉండి సేవ చేస్తారు, కానీ కొన్ని వందల కిలోమీటర్లు వచ్చి ఈ గుంటూరు పట్టణంలో వారు చేపట్టిన కార్యక్రమాలు చూసి పొన్నూరులో జరిగిన కార్యక్రమం కూడా విని చాలా సంతోషించాం. భగవంతుడు మీకు ఇంకా ఆయురారోగ్యాలు ఇచ్చి మరింత ఈ ఫిజికల్ డిజేబుల్కి సేవ చేస్తూ మీ కాలం గడపాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ మేము కూడా దీంట్లో భాగస్వామ్యం అవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎల్లవేళలా మీకు ఏం కావాలన్నా మేము ఈ యొక్క కార్మిక సంస్థకి అండగా ఉంటామని కూడా మీ ముందు చెప్తున్నాను. థ్యాంక్ యూ అని. కానీ కొన్ని సందర్భాల్లో మేము ఈ సేవ చేస్తూ చేస్తూ వెనకకు తిరిగి చూస్తాం. ఇట్లా వెనకకు తిరిగి చూసినప్పుడు ఎవ్వరు కనబడినప్పుడు మా కాళ్ళు కాస్త షేక్ అవుతాయి. కానీ మేము వెనకకు తిరిగి చూసినప్పుడు ఇటువంటి గొప్ప వ్యక్తులు మా వెనక ఉన్నారని ఉంటే తెలిస్తే ధైర్యంతో మేము ముందడుగు వేస్తాం. సహోదరి సహోదరులారా, మాకు ఆనాడు లక్ష్మణ్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అది అంచునంచున ఈరోజు దాని రూపాన్ని మనం చూస్తూ ఉన్నాము. వారు ఆ రోజు అన్నారు, అయ్యా మీకు కంపౌండ్ వాల్ కట్టిస్తామన్నారు, కంపౌండ్ వాల్ వచ్చింది. గేటు పెట్టిస్తామన్నారు, గేటు వచ్చింది. ఇంకా వారికి దీని పట్ల ఇంకా కొన్ని ప్రణాళికలు కలిగి ఉన్నాయి. మొక్కలు వేయాలని, దీని ఇంకా అందంగా చెయ్యాలని. అయ్యా ఇదంతా మా కొరకు కాదు, నా కొరకు కాదు, ఇదంతా ఎవరి కొరకు అంటే ఇందాక మనం అన్నాం కదా, మానవత్వము కొరకు. కాబట్టి ఈ యొక్క సమావేశానికి విచ్చేసిన మీరందరికీ కృతజ్ఞతలు. ప్రత్యేకంగా పరోక్షంగా చాలామంది మనసు పూర్తిగా వారి యొక్క హస్తాన్ని సహాయాన్ని మాకు అందించినందుకు కృతజ్ఞతలు. ప్రత్యేకంగా మన లక్ష్మణ్ రెడ్డి గారికి, మరియు మేము ఎవరో తెలియకుండా మాకు సహాయం అందించిన వీరికి, మరియు ఈ వేదికను అలంకరించిన అందరికీ. ఇంకా గొప్ప విషయం ఏంటంటే మాలాంటి వాళ్ళు రాజకీయ నాయకులను కలవడానికి అవకాశం చాలా కొద్దిగా కలుగుద్ది. మేము ఎవరమైనా వెళ్తున్నామంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే తప్పనిసరిగా వీళ్ళు ఏదో అడగడానికి వస్తున్నారు అనిపిస్తుంది. కానీ ఈరోజు మేము ఎవరో తెలియకుండా లక్ష్మణ్ రెడ్డి గారి సహాయం ద్వారా ఈరోజు మన మధ్యలోకి ఒక రాజకీయ గొప్ప వ్యక్తిని తీసుకొచ్చి ఈ యొక్క సేవను వారికి పరిచయం చేశారు. వారు కూడా ఇది గుర్తించుకొని వారి జీవిత కాలంలో ఈ సంస్థకనే కాదు ఇటువంటి సంస్థలకు సహాయపడతారని, మీరందరూ కూడా సహాయపడతారని నమ్ముతూ మీకు అందరికీ చేతులెత్తి దండం పెట్టి ఒక అభాగ్యుడు రోడ్డు మీద పడుకొని తిండి లేకుండా బాగా కృషించిపోయి ఉన్నాడు. అతన్ని కొంతమంది మంచి హృదయం కలిగిన యువకులు పోయి తీసుకెళ్ళి వాళ్ళ ఆశ్రమంలో చేర్పిస్తే వాళ్ళు మేము చూసుకుంటాం అని చెప్పారట. నేను ఐ వాంటెడ్ టు నో ఎవరు ఈ ఆశ్రమం రన్ చేస్తుంది, ఎవరు ఎంత మంచివాళ్ళు అయి ఉండాలని చెప్పి నేను మా వాళ్ళని పంపిస్తే అప్పుడు గోతాల స్వామి గారు అని ఉన్నాడండి, ఆయన ఆశ్రమం రన్ చేస్తున్నాడు పొన్నూరులో. ఆయన వాళ్ళ ఆశ్రమంలో తీసుకొని వాళ్ళు చూస్తానండి అని చెప్పాడు. చెప్తే అప్పుడు నేను ఏదో ధన సహాయం చేద్దామని చెప్పి అడిగితే మేము ధనం తీసుకోము, మాకు ఏదన్నా వంట వస్తువులు ఇస్తే వాళ్ళకి ఒక నెల 2 నెలలు ఉపయోగపడతాయి అని చెప్పి ఆయన కబురంపిస్తే అప్పుడు నేను వంటకి కావాల్సిన వస్తువులు కొని పంపించాను.
తర్వాత రెడ్డి గారు చెప్తే కాంపౌండ్ వాళ్ళు కొడుతున్నానంటే ఏదో కొంత సహాయం చేశా. అట్లా ఇలాంటి మంచి పనికి మనం అందరం సేవ చేస్తే బాగుంటుంది.